హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొరియన్ రెసిపీ అండి, బుల్డక్ అంటారంట. సో ఇది మా పాపనే చేస్తుందండి ఈరోజు కుకింగ్ వ్లాగ్ అయితే. సో ఫస్ట్ దీనికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము బుల్డక్ అని ఒక ప్యాకెట్ ఉంటుందండి, మ్యాగీ లాగే ఉంటుంది. సో అందులో మనకి ఇలా 2 పీసెస్ వస్తాయన్నమాట ఒక ప్యాక్లో. సో ఇవి 2 పీసెస్ ఇందులో యాడ్ చేసేసేయాలి. సో ఇందులో వాటర్ బాయిల్ అయిన తర్వాతే మనము ఈ ప్యాక్ని యాడ్ చేయాలి అని ఏం లేదండి. వాటర్ యాడ్ చేయగానే వెంటనే మనకి బుల్డక్ ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఇది ఏంటి అంటే మ్యాగీ కన్నా కొంచెం లావుగా ఉంటుందన్నమాట. అంటే దాంతో కంపేర్ చేస్తే ఈ నూడిల్స్ అనేవి కొంచెం లావుగా ఉన్నాయి. సో ఇది మొత్తం సాఫ్ట్గా అయితే ఉడకదండి. సో కొంచెం గట్టిగానే ఉంటుంది, అది అలాగే ఉంటుందంట. సో ఫస్ట్ ఇది మనం బాయిల్ చేసుకోవాలి, ఇంకంతవరకు మనం వెయిట్ చేయాలండి. సో ఇప్పుడు చూడండి, మనకి బాగా బాయిల్ అయిపోయింది కదా. బాయిల్ అయిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి ఈ మ్యాగీని. ఈ నూడిల్స్ అంతా ఇలా ఒకసారి కలిపేయండి. కలిపేస్తే ఏంటంటే మనకి బాగా మిక్స్ అయిపోయి మంచిగా అన్ని సైడ్స్ మంచిగా ఉడుకుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇంకా బాగా మనకి ఉడికిపోయింది. మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇందులో ఒక 2 ప్యాకెట్స్ వస్తాయండి. ఒకటి సాస్ ప్యాకెట్ అండ్ ఇంకొకటి సమ్ మసాలా ప్యాకెట్. ఇది సాస్. సో ఇప్పుడు ఈ సాస్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఇది ఆ ప్యాకెట్లోనే వచ్చిన సాస్ ప్యాకెట్ అండి ఇది. సో ఇది ఇందులోనే యాడ్ చేసేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొక మసాలా ప్యాకెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి మ్యాగీలో ఎలా మసాలా వస్తుందో సేమ్ అలాగే ఇందులో కూడా ఒక మసాలా ప్యాకెట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఇప్పుడు సాస్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మీకు ఇంకొక మసాలా ప్యాకెట్ వస్తుంది, అది యాడ్ చేయండి. ఫస్ట్ అయితే ఇది కలిపేద్దాము. సో ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసేస్తున్నా అండి. సో ఇంకా 2 యాడ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేయండి బాగా. సో మిక్స్ చేయడం ఏంటంటే మనకి ఈ సాస్ ఇవి నూడిల్స్ అన్నిటికీ బాగా పట్టాలన్నమాట. సో ఇదంతా బాగా పట్టేలాగా చూసి కలుపుకోండి. అండ్ వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఇంకా సో ఈజీగానే మిక్స్ అయిపోతుంది. అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇవన్నీ వేసేయండి. మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచి అప్పుడు వేస్తే ఇది మిక్స్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో ఫస్ట్ కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఈ సాస్ అండ్ ఈ మసాలా 2 అందులో యాడ్ చేసి ఇంకొక సిమ్లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికియండి. సిమ్లో ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి మనకి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇంకా 5 మినిట్స్ అయిపోయింది అండ్ ఇంకా మేము ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు కొరియన్ డిష్ బుల్డక్ రెసిపీ. No, don't forget to like, share and subscribe my channel. Bye guys.